వెంకటహర చతుర్థి వ్రతాన్ని కాణిపాకంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో వెంకటహర చతుర్థి వ్రతాన్ని నిర్వహించారు. ముందుగా ఉదయం స్వామివారి ఆలయంలో మూల విరాట్కు అభిషేకం చేసి తర్వాత సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులను అలంకార మండపంలో నుంచి సుగంధ పరిమళ భరితమైన పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి ఆస్థాన మండపంలో ఉన్న వేదికపై ఆసీనులు చేసి అనంతరం భక్తులకు పూజలో పాల్గొనే అవకాశం కల్పించారు. వ్రతాన్ని పౌర్ణమి పోయిన తర్వాత 4వ రోజు తిథి రోజున ఈ వ్రతాన్ని చేస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజలో పాల్గొని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. మీ అందరి దగ్గర కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు అందరి దగ్గర వచ్చున్నాయో చూడండి. ఒకసారి రాని వాళ్ళు ఎవరైనా అంటే ఒకసారి చూడండి. అలానే పసుపు గణపతిని కొబ్బరికాయలు ముందు పెట్టుకోండి. మధ్యలో బియ్యం నుంచి దాని మీద కొబ్బరికాయలు సంకటహర చతుర్థిని పురస్కరించుకుని శ్వేతార్క గణపతి స్వామివారికి భక్తులు సేకరించబడిన 9 ధాన్యములతో ఘనంగా 108 కిలోల ప్రత్యేక నవధాన్యాభిషేకం నిర్వహించడం జరిగింది. క్రోధినామ సంవత్సరం చైత్రమాసం శనివారం పురస్కరించుకుని సర్వజనులకు సర్వ కార్యములందు విఘ్నాలు తొలగి విజయాలు కలగాలని నవగ్రహాది సమస్త బాధలు తొలగిపోయి ప్రతి ఒక్కరికి పంచభూతాల అనుగ్రహంతో, నవగ్రహముల అనుగ్రహంతో సకల మనో కామనాలు నెరవేరాలని విశేషించి ఈ అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరానికి శని గ్రహం ఆధిపత్యంలో ఉన్న అనేక గ్రహాలు ఉండడం చేత మరియు గోచార రీత్యా జాతకరీత్యా జాతకంలో 9 గ్రహాలు అనుకూలించి అధిక వేడి, అధిక వర్షాలు, అధికమైన చలిగాలులు వీచనున్న ఈ సంవత్సరానికి భక్తుజనులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని శ్వేతార్క మూల గణపతికి ఈ అభిషేకం జరిపినట్లు ఆలయ వైదిక నిర్వాహకులు ఐనవోలు రాధాకృష్ణ శర్మ భక్తులకు తెలిపారు. ముందుగా సాయంత్రం 5 గంటలకు వెంకటహర శ్వేతార్క గణపతి మూల మంత్రములతో, నవగ్రహ మూల మంత్రములతో ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారికి ప్రీతిక 108 లీటర్ల చెరుకు రసంతో కూడా అభిషేకం చేయడం జరిగింది. అనంతరం భక్తులందరికీ తమ పంట పొలాల్లో, వ్యాపార స్థలాల్లో, గృహాల్లో సమస్త వాస్తు దోషాలు తొలగిపోవాలని, అందరికీ కూడా గణపతి సంపూర్ణ రక్షణ ఉండడం కోసం స్వామివారికి అభిషేకించిన నవధాన్యములను భక్తులందరికీ పంచడం జరిగింది. అనంతరం ఉత్సవమూర్తుల నగర సంకీర్తన గావించి అర్చన, సప్త హారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. దేవాలయ కార్యకర్తలు అయితా ఉమాదేవి, స్వరూప్ చంద్, రాధా, విజయకోటి, సదానందం, కవిత, అనురాధ, గుజ, సునీల్, మేఘన తదితరులు భక్తులకు అన్నపూర్ణ భవనంలో అన్నప్రసాద వితరణ చేశారు. దేవాలయ మేనేజర్ లకా రవి, దుర్గం, సుధీర్, అయితా మడితి, పద్మ శ్రీనివాసులు భక్తులకు అభిషేకించిన నవధాన్యములను భక్తులకు వితరణ చేశారు.
यस्तं चिन्मयः त्वमानन्दमयस्तं ब्रह्ममयः सच्चिदानन्दाद्वितीयोऽसि तच्चक्षुं ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं वैलयमेष्यति सर्वं जगदिदं वैपृच्छेति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं ज्योतिस्त्वं चन्द्रमा त्वं ब्रह्मवोत्सवस्वरूपं गणाधीं पूर्वमुच्चार्य वरुणाधीं कुशधारिणं रथञ्चमरतं हस्तेर्विभ्राणं मोषगद्वदं ज्योत्पकर्णकं रक्तवासतं रक्तगन्धावलिप्रान्तं रक्तपुष्पैः सुपूरितं भक्तमवाद्यते समञ्जमहापापात् कृतमुच्यते सायमदीयावरेर्जवजिज्ञायानदेयं यो यो दूर्वान् పల్లకి పెట్టే రండి పల్లకి పల్లకి వచ్చి పల్లకి గట్టి చెప్పండి అమ్మ నామం గట్టి చెప్పండి అందరూ కూడా ఓం గం శ్వేతార్క గణపతే నమః ఓం గం శ్వేతార్క